ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయమని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకు ఉదాహరణగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితము మొత్తాన్ని మానవజాతి కొరకు శిలువపై అర్పించడం ద్వారా ప్రేమకు ఉన్నటువంటి అత్యున్నత అర్థాన్ని మనకు ప్రత్యక్షంగా చూపించాడు. ఆయన మాటలలో మాత్రమే కాదు, కార్యాలలోనూ త్యాగములలోనూ నిలిచినటువంటిదే ప్రేమ. మన పరలోకపు తండ్రి మానవత్వంతో కలిగి ఉన్న సంబంధానికి కేంద్ర బిందువు ఈ షరతులు లేని ప్రేమయే. తప్పిపోయిన మనలను విమోచించి తిరిగి తన సన్నిధికి చేర్చుకోవాలనే ఆకాంక్షతో తన ఏకైక కుమారుని ఇవ్వడానికి వెనకాడనే మహాప్రేమ ఆయనది. ఈ దినమున మన ధ్యానము మనకు గుర్తు చేయుచున్న సత్యము ఏమనగా, మనము చేయు ప్రతి కార్యానికి ప్రేమే ప్రేరేపణ కావాలి. మన జీవనములో ప్రేమ ఒక భాగముగా మాత్రమే కాకుండా కార్యాలకు దారి చూపే మూల సూత్రముగా ఉండాలి. అవును ప్రియులారా, మనము పనిచేసే ప్రదేశాలలోనైనా, మన ఇంట్లోనైనా, సంఘములోనైనా లేదా సమాజంలోనైనా, ఎక్కడ ఉన్నా మన మాటలు, మన నిర్ణయాలు, మన చర్యలు అన్నీ ప్రేమ ఆధారముగా నడవాలి. దేవుని రాయబారులమై ఉన్న మనము ఆయన స్వభావాన్ని ప్రతిబింబించే జీవితాన్ని జీవించవలనని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టముగా ఆజ్ఞాపిస్తూ ఉన్నది. క్రీస్తును అనుకరించుట అనగా ప్రేమతో జీవించుడే. కఠినతకు బదులు కనికరము చూపాలి, ద్వేషానికి బదులు క్షమ కలిగి ఉండాలి, స్వార్థానికి బదులు సేవ. ఇవే క్రీస్తు చూపినటువంటి మార్గాలు. కనుక ప్రియమైన సహోదరి, ప్రతి ఒక్కటి ప్రేమతో చేయగలిగే విశ్వాసాన్ని, ప్రతి పరిస్థితుల్లో ధైర్యంగా నిలిచే హృదయాన్ని, ప్రేమలో బలవంతులమై జీవించే కృపను ప్రభు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.